హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఉప్మా అంటేనే చాలామంది ఇష్టపడరు. అందువల్ల ఉప్మా రవ్వతో కేవలం ఉప్మానే కాదండి, ఇలా హెల్తీగా దోశలు కూడా వేసుకోవచ్చు. అవి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి హెల్తీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి ఒక 6 దోశల వరకు వస్తాయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని పెరుగు అనేది గడ్డలు అనేవి లేకుండా ఈ ఉప్మా రవ్వలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ ఉప్మా రవ్వ అనేది ఇలా నీటిని పీల్చుకొని కొంచెం మెత్తబడి ఈ విధంగా గట్టిగా పిండిలాగా తయారవుతుంది. పెరుగు అప్పటికప్పుడు తోడు వేసింది కాకుండా కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటే ఈ దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. పిండి ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా లేదంటే తురిమైనా సరే వేసుకోవచ్చు. తరువాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకునే పని అయితే ఒక హాఫ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా ఉంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఈ పిండిలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో ఉండే నీళ్ళ వల్ల కొంచెం పిండి అనేది పలచబడుతుంది. అప్పుడు నీళ్లు అవసరమైతే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు నీళ్లను వేసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. మరి నీళ్లు ఎక్కువ వేసి పిండి పలచబడితే దోశలు అనేవి వేసుకోవడానికి రావు. అందువల్ల కొంచెం చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని ఈ ఉల్లిపాయతోటి ఈ పెనమంతా మనము స్ప్రెడ్ చేసుకుంటే దోశలు అనేవి మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే ఈ దోశలు మరీ పల్చగా పెద్దగా అయితే రావండి. ఇలా చిన్న చిన్న దోశల్లాగానే వస్తాయి. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే నెయ్యితో అయినా సరే ఈ దోశల్ని కాల్చుకోవచ్చు. ఇక్కడ దోశ వేసేటప్పుడు మంటని మరీ హై ఫ్లేమ్లో ఉంచకూడదు. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. ఇప్పుడు దోశని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. సిమ్లో కాల్చుకోవడం వల్ల ఈ దోశ అనేది క్రిస్పీగాను, అలాగే ఇందులో వేసినటువంటి కూరగాయ ముక్కలు కూడా కొంచెం వేగుతాయి. ఇప్పుడు 2 వైపులా కాలాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక దోశను కూడా మీకు వేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితోటి దోశలన్నిటినీ వేసుకోవచ్చు. ఉప్మా అంటే ఇష్టపడని వారు అలాగే ఉప్మా రవ్వతోటి కేవలం ఉప్మానే కాకుండా ఇలా దోశలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంటే బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ దోశల్ని మనము ఏదైనా పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ దేంతో అయినా సరే తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.